రెండవ శ్లోకము. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సా కాలే నేహ మహత యోగో నష్టః పరం తప. ఏవం ఈ విధముగా పరంపరా గురు శిష్య పరంపరాగతముగా ప్రాప్తం స్వీకరించబడినది. ఇమం ఈ శాస్త్రము రాజర్షయ రాజర్షులు విదుహో అవగతము చేసుకొనిరి. సహో ఆజ్ఞానము కాలేన కాలక్రమమున ఇహ ఈ జగత్తులో మహత గొప్పదైన యోగ భగవానునితో మానవునకు గల సంబంధమును తెలుపు శాస్త్రము. నష్ట నష్టమైనది పరంతప శత్రువును జయించువు అర్జున. ఈ దివ్య జ్ఞాన శాస్త్రము ఈ విధముగా గురు శిష్య పరంపరా క్రమము ద్వారా స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతము చేసుకొనిరి. కానీ కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట చేత ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. భాష్యము. రాజర్షులు ప్రజలను పాలించుటలో భగవద్గీత ఉద్దేశ్యమును నెరవేర్చవలెను కనుక వారి కొరకే ప్రత్యేకముగా ఈ గీతా జ్ఞానము ఉద్దేశించబడినదని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. నిశ్చయముగా గీత దానవ ప్రవృత్తి గల వారి కొరకు ఎన్నడూ ఉద్దేశించబడలేదు. ఎవరికి లాభము చేకూరనట్లుగా వారు దాని విలువను నష్టపరచుటయే కాకుండా తమ ఇచ్ఛానుసారము దానికి వివిధ రకాల వ్యాఖ్యానాలను చేస్తుందురు. ఈ విధముగా గీత యొక్క మూల ప్రయోజనము అటువంటి అధర్మపరులైన విపరీత వ్యాఖ్యాతలచే నష్టపడినప్పుడు గురు శిష్య పరంపరను తిరిగి స్థాపించుటకు అవసరం ఏర్పడును. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరములకు పూర్వము దివ్యమైన గురు శిష్య పరంపర విచ్ఛిన్నమైనదని గుర్తించి గీతా ప్రయోజనము నష్టమైనట్లుగా కనిపించునని అతడు ప్రకటించెను. అట్లే ప్రస్తుత కాలములోను అనేక రకముల గీతా వ్యాఖ్యానాలు ముఖ్యముగా ఆంగ్లములో వ్యాప్తిలో ఉన్నను దాదాపు అవన్నీ ప్రామాణిక పరంపరను అనుసరించి ఉండవు. ఎందరో లౌకిక విద్వాంసుల చేత రచించబడిన అసంఖ్యాక వ్యాఖ్యానాలు లభిస్తున్నను దాదాపు వారెవరు శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా అంగీకరించరు. ఏమైనను వారు శ్రీకృష్ణ భగవానుని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారములను కొనసాగిస్తుందురు. అదే దానవ ప్రవృత్తి. ఎందుకనగా దానవులు భగవంతుని విశ్వసింపకపోయినను అతని సంపదలను అనుభవింపదలుచుదురు. గురు శిష్య పరంపర వివరణతో కూడిన భగవద్గీత సంపుటములు ఆంగ్ల భాషలో వెలువరించుట అవసరమగుట చేత ఆ కొరతను తీర్చుటకు ఈ రచనాయత్నము చేయబడుతుండెను. యథాతథముగా అంగీకరించబడు భగవద్గీత మానవాళికి గొప్ప వరప్రసాదము. అలా కాకుండా దానిని ఒక కాల్పనిక తాత్విక గ్రంథముగా గ్రహించినచో అది కాలమును వృధా చేసినట్లగును. మూడవ శ్లోకము. సా ఏవాయం మయా తేధ్యా యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. సహ ఏవా నిశ్చయముగా అదే అయం ఈ మయా నా చేతే నీకు ఆధ్యానేడు యోగ యోగ శాస్త్రము ప్రోక్త చెప్పబడినది పురాతన అతి ప్రాచీనమైన భక్త భక్తుడవు అసి అగుదువు మే నాకు సఖా మిత్రుడవు చా కూడా ఇది కనుకనే రహస్యం రహస్యమైన హి నిశ్చయముగా ఏతత్ ఇది ఉత్తమం దివ్యమైనది. నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కనుకనే ఈ యోగ శాస్త్రపు దివ్య రహస్యమును అవగాహన చేసుకోగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రము నేడు నాచే నీకు చెప్పబడెను. భాష్యము. సురులు భక్తులు మరియు అసురులు అని మానవులలో 2 తరగతుల వారు కలరు. అర్జునుడు గొప్ప భగవద్భక్తుడగుట చేత భగవానుడు అతడిని ఈ గొప్ప శాస్త్రముకు గ్రహీతగా ఎంచుకొనెను. కానీ ఈ గొప్ప రహస్య శాస్త్రమును గ్రహించుట దానవ ప్రవృత్తి గల వారికి సాధ్యపడదు. ఈ దివ్య జ్ఞాన
మన గ్రంథముకు అనేక రకముల వ్యాఖ్యానాలు కలవు. ఆ వ్యాఖ్యానాలు కొన్ని భక్తులచే రచింపబడగా మరికొన్ని దానవ ప్రవృత్తి గల వారిచే రచించబడినవి. భక్తుల వ్యాఖ్యానములు యథార్థములు కాగా దానవులు రచించినవి వ్యర్థములు. అర్జునుడు శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా అంగీకరించెను. అర్జునుని అడుగుజాడలను అనుసరించి రచింపబడిన ఏ గీతా వ్యాఖ్యానమైనను ఈ దివ్య శాస్త్రముకు చెయ్యబడు నిజమైన భక్తియుక్త సేవ కాగలదు. దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణ భగవానుని యథాతథముగా అంగీకరించలేరు. అలా కాకుండా వారు శ్రీకృష్ణుని గూర్చి ఏవో ఊహాగానాలను చేస్తూ శ్రీకృష్ణుని బోధనల నుండి సామాన్య పాఠకులను పెడద్రోవ పట్టిస్తుందురు. అట్టి పెడద్రోవ మార్గములను గూర్చి ఇక్కడ హెచ్చరించబడుతున్నది. కనుక అందరూ అర్జునుని నుండి వస్తున్నట్టి గురు శిష్య పరంపరను అనుసరించుటకు ప్రయత్నిస్తూ శ్రీమద్ భగవద్గీతను ఈ దివ్య శాస్త్రము ద్వారా లబ్ధి పొందవలెను. 4వ శ్లోకము. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను. అపరం తరువాతది, భవతః నీ యొక్క జన్మము పరం పూర్వమైనది ఉత్తమమైనది, జన్మము వివస్వతః సూర్యదేవునిది, కథం ఎట్లు, ఏతత్ దీనిని, విజానీయాం నేను తెలుసుకోగలను, త్వం నీవు, అధో ఆరంభములో, ప్రోక్తవాన్ ఇతి చెప్పితివని. అర్జునుడు పలికెను. సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకంటెను పూర్వుడు అయినచో ఆదిలో నీవు ఈ శాస్త్రమును అతనికి ఉపదేశించితివి అనే విషయమును నేనెట్లు అర్థము చేసుకోగలను. భాష్యము. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తుడు అయినచో శ్రీకృష్ణుని పలుకులను విశ్వసించకపోవుట ఎలా సాధ్యపడును? నిజమునకు అర్జునుడు ఈ విషయమును తన కొరకు కాకుండా దేవాదిదేవుని పట్ల విశ్వాసము లేని వారి కొరకు లేదా శ్రీకృష్ణుడు దేవాదిదేవుడనే విషయమును అంగీకరించని దానవ ప్రవృత్తి గల వారి కొరకు దీనిని ప్రశ్నిస్తుండెను. అనగా వారి కొరకై అర్జునుడు దేవాదిదేవుని లేక శ్రీకృష్ణుని గూర్చి తానేమి ఎరుగని వాని వలె ఈ విషయమును గూర్చి విచారిస్తుండెను. 10వ శ్రీకృష్ణుడే దేవాదిదేవుడని సమస్తముకు మూలమని పరతత్వపు చరమానుభూతి అని అర్జునుడు పూర్తిగా ఎరుగును. ఏమైనను ఆ దేవాదిదేవుడు కూడా దేవకీదేవికి పుత్రునిగా ధరిత్రిపై అవతరించెను. శ్రీకృష్ణుడు ఎట్లు దేవాదిదేవునిగా ఆది పురుషునిగా నిలిచి ఉండుననే విషయమును అవగాహన చేసుకొనుట సామాన్య మానవునకు మిక్కిలి కష్టము. కనుకనే ఆ విషయమును స్పష్టపరచుట కొరకై స్వయముగా శ్రీకృష్ణుడే ఈ విషయమును గూర్చి ప్రామాణికముగా తెలుపగలడని అర్జునుడు అట్లు ప్రశ్నించెను. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడనే సత్యము ఈనాడే కాకుండా అనాదిగా సమస్త ప్రపంచము అంగీకరించెను. దానవులు మాత్రమే అతనిని నిరాకరించుదురు. ఏమైనను శ్రీకృష్ణుడే అందరి చేత అంగీకరించబడిన పరమ ప్రామాణికుడని అర్జునుడు ఈ ప్రశ్నను అతని ముందుంచెను. దానితో దానవ ప్రవృత్తి గల వారిచే వివరించబడుటకు బదులుగా శ్రీకృష్ణుడు తనను గూర్చి తానే స్వయముగా వివరించుటకు ఒక అవకాశం ఏర్పడగలదు. అట్టి దానవ ప్రవృత్తి గలవారు దానవ స్వభావులైన తమ అనుచరుల కొరకై ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గూర్చి వక్రభాష్యము చేస్తుందురు. కానీ నిజమునకు ప్రతి ఒక్కరూ తమ శ్రేయస్సు కొరకై కృష్ణ సంబంధ విజ్ఞానమును ఎరుగుట ఎంతో అవసరము. కనుక శ్రీకృష్ణుడే స్వయముగా తనను గూర్చి తాను ప్రవచించినప్పుడు అది సమస్త లోకములకు సర్వమంగళకరమగును. దానవ ప్రవృత్తి గల వారు శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ తమ దృష్టికోణములోనే అధ్యయనము చేస్తుందురు.
కనుక దేవాదిదేవుడే స్వయముగా తనను గూర్చి వివరించు వివరణలు వారికి వింతగా తోచినను నిజమైన భక్తులు మాత్రము స్వయముగా శ్రీకృష్ణుడే పలికిన విషయములను హృదయపూర్వకముగా అంగీకరించుదురు. భక్తులు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గూర్చి అధికాధికముగా ఎరుగుటకు ఆరాటపడుతుందురు. కనుక భక్తులు శ్రీకృష్ణుడు తెలిపిన ప్రామాణిక వచనములను ఎల్లప్పుడూ భక్తితో ఆరాధిస్తుందురు. శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించు నాస్తికులు కూడా ఈ విధముగా శ్రీకృష్ణుడు మానవాతీతుడని, సచ్చిదానంద విగ్రహుడని, దివ్యుడని, త్రిగుణాతీతుడని, దేశకాల ప్రభావములకు అతీతుడని గ్రహించగలుగుదురు. అర్జునుని వంటి కృష్ణ భక్తుడు నిస్సందేహముగా శ్రీకృష్ణుని దివ్యస్థితి విషయములో ఎట్టి అపోహలను కలిగి ఉండరు. శ్రీకృష్ణుడు భౌతిక ప్రకృతి గుణములచే ప్రభావితుడయ్యే సామాన్య వ్యక్తిగా భావించు వారి నాస్తిక స్వభావమును ఖండించుట కొరకే భక్తుడిగా అర్జునుడు చేసిన యత్నమే ఈ ప్రశ్నను శ్రీకృష్ణుని ముందుంచుటకు కారణమయ్యను.